హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా ఈ మధ్య అయితే కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా మా బాబుకి అయితే హెల్త్ బాగాలేకపోవడం, నాకు కూడా హెల్త్ బాగాలేదండి. ఇంకా నాకు కూడా వడదెబ్బలాగానే అనుకుంటా. ఇక కొంచెం లో ఫీవర్ అన్నట్టు. ఏం తినబుద్ధి కావట్లేదు, అసలు నోటికి ఏది ఇష్టం కావట్లేదు అనమాట. నాకు కూడా దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది హెల్త్ బాగాలేక. అసలు చేతన కావట్లేదు పనులు చేద్దామన్నా, కానీ తప్పదు కదా, చేయాలి. ఇక ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు, మనమే చేయాలి, ఒప్పుకున్నా లేకపోయినా అనేసి ఇక చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇది ట్యూస్డే రోజు అని చెప్పాను కదా. ఇక మా వాడు చూడండి, డైలీ మార్నింగ్ లేవంగానే ఇంకా ఇది ఏడుపు అనమాట. వాడు ఇక నన్ను ఇలా నూకేస్తున్నాడు. ఇలా ఇక వాడిని ఎత్తుకోవాలా, లాలించాలా, బుజ్జగించాలన్నట్టు. ఇక లేదంటే కొంచెం చాయ్ ఇవ్వాలన్నట్టు. మీకు తెలుసు కదా, ఇంతకుముందుకు మానేసిండు చాయ్, నేనే ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ అడుగుతుండు ఒక్కొక్కసారి. ఇక నేనేంటంటే ఇక ఆ సిచ్యువేషన్ అట్లా హడావుడి ఉంటుంది కదా. సరే ఇక వీడు సతాయించక సైలెంట్గా కూర్చుంటేనే నయం అనుకొని ఇంకా నేను కొంచెం అది కప్పులో కొంచెం గిలాసులో అయితే ఇచ్చి పోస్తాను కొంచెం అంతా. ఇక అట్లయితే నోరు మూసుకుంటారండి. లేదంటే వాడు పొద్దున్న లేవంగానే చక్కెర అని, బెల్లం అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఇక ఫస్ట్ వానికి కొంచెం చక్కెర వేసినాను, చాయ్లో వేస్తుంటే చూసిండు అనమాట. అదే టైంకి లేచాడు వాడు. కొంచెం చక్కెర చేతికి ఇచ్చానా, మళ్ళీ తర్వాత కొంచెం చాయ్ అని ఏడుస్తుండు అన్నట్టు. ఇక సరే అని కొంచెం మిగిలించి చాయ్ ఇచ్చానండి. ఇంకా వాడు అక్కడ కూర్చుంటే ఇక నేను వంట అయితే ఆల్మోస్ట్ నేను సగం పనులు అయితే బయట అయిపోయాయండి. అప్పటి నుంచే నేను షూట్ చేస్తున్నాను అనమాట. అంటే బయట వాకిలు ఊకడము, వరండా ఊకడము, అవి ఇవి అంతా పని అయిపోయింది. ఇక అన్నం కూడా వండేసాను. ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇక మా పాప అయితే ఇంకా లేవలేదు. ఇక పిల్లలు అయితే అంటే మ్యాక్సిమం నాతో పాటే లేస్తున్నారండి. అసలు అయితే ఇక నేను లేచిన 10-15 మినిట్స్కే లేస్తుర్రు. అరే కొద్దిసేపు నేను కొంచెం లేట్ లేద్దాము ఎంత అంటే, ఇక మా హస్బెండ్ వెళ్తాడు లేండి ఆఫీస్, కానీ కొంచెం అంత హడావుడి ఉండదు కదా. ఇంత ముందుకు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్న అంత హడావుడి అయితే ఉండదు కదా అని అనుకుంటే నాతో పాటే లేస్తున్నారు పిల్లలు అయితే. ఇక వాళ్ళు లేస్తే తెలుసు కదా ఎట్లుంటుంది. ఇక చిన్నపిల్లలు ఆకలి అని అదొకటి ఇదొకటి ఇక సతాయిస్తుంటారు. ఇక్కడ పనులు చేసుకోవాలన్నా వాళ్ళని చూసుకోవాలన్నా అర్థం కాదు. ఇక అట్లుంటుంది అన్నట్టు టెన్షన్. సో అది ఇక ఇక్కడైతే నేను కూర అయితే పొయ్యి మీద ఉడుకుతుందండి. ఇంకా నేనైతే పిండి పిసుకుతున్నాను. చపాతీలు అయితే డైలీ మార్నింగ్ చేస్తున్నాను మా హస్బెండ్కి, ఇంకా పిల్లలకు కూడా. ఇక చిన్నపిల్లలు అన్నప్పుడు తింటారు కదా వాళ్ళు కూడా. కొన్ని ఎక్కువనే చేస్తాను ఎప్పుడైనా. ఇంకా ఏంటంటే ఇంతమందికి నైట్ పూట చేసేదాన్ని కదా. ఇప్పుడు ఏంటంటే మా ఆయన మార్నింగ్ చేయమంటున్నాడు. సో డైలీ ఒక 10 డేస్ 1 వీక్ నుంచి ఇంకా మార్నింగ్ చేస్తున్నా అన్నట్టు. సో తినేసి ఇంకా రాగి జావ తాగేసి వెళ్తున్నాను అన్నట్టు. ఇక ఇక్కడ గంజి వంపేసాను కదా, ఇక ఆ గంజిలోనే చేస్తున్నాను డైలీ రాగి జావ. ఏంటంటే అది చాలా హెల్త్కి మంచిది అన్నట్టు. సో ఇంతమందికి చిన్నప్పుడు మా అమ్మ మాకైతే గంజిలోనే చేసి రాగి జావ చేస్తుండే. నాకు అట్లా చాలా బాగా గుర్తుంది. ఇంకెందుకు ఎట్లాగో కింద వంపేస్తుంటా కదా. అప్పుడప్పుడు ఏంటంటే నేను చిన్న బగోన్లో వంపుకొని ఉప్పేసుకొని తాగుతాను. ఇక ఈ మధ్య ఏంటంటే ఇక సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక అందులోనే చేస్తున్నాను అనమాట రాగి జావ. అందులో ఏంటంటే వాటర్ పోసేసుకోవాలి, మనకు తగినన్ని వాటర్ పోసేసుకొని ఇంకా పిండి కలుపుకొని ఫస్ట్ అన్న పోసుకోవచ్చు, లేదంటే మసలేటప్పుడన్నా పోసేస్తాను, ఇంకా ఇష్టం. ఇక సిమ్లో పెట్టామంటే ఇంకా అదే ఒక 10 మినిట్స్ అలా మరగనివ్వాలి. అదే మరుగుతుంటుంది, ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే అలానే చేస్తాను. సో ఇక్కడ ఇక క్యాప్సికమ్ అయితే ఇక చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే తినరు. ఇక వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్గా చేస్తానన్నమాట. ఏదో ఒకటి ఇక ఇట్లాంటి కర్రీలు ఉంటాయి కదా, గోకరకాయ, చిక్కుడుకాయ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇక వాళ్ళు తినకపోతే ఏదన్నా టమాటా రైస్ అన్నా, పుదీనా రైస్ అన్నా, ఏదన్నా లెమన్ రైస్ అన్నా, ఏదన్నా తినే విధంగా, పిల్లలు తినే విధంగా చేస్తాను. సో ఇక్కడైతే ఇక క్యాప్సికమ్ మామూలుగా గసగసాలు, ఈ పల్లీలు లేదంటే నువ్వులు బట్టి మసాలా అట్లా ప్రిపేర్ చేసుకొని అది ఉడికేటప్పుడు ఆ ఎసరు ఉంటుంది కదా, ఎసరులో వేస్తాను. కానీ ఏంటంటే ఇప్పుడు సింపుల్గానే చేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దగ్గరికి టమాటా వేసి చేశాను. సో అంత ఓపిక లేదు, చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. మామూలుగానే వండేసాను కర్రీ. ఇక్కడ చపాతీలు చేస్తున్నానండి. మామూలుగా అయితే మీడియం సైజులోనే చేస్తాను. ఏంటంటే దోశల పెంక మీద చేస్తున్నాను అనమాట. రొట్టె పెంక లేదు, కొనాలి ఒకటైతే. ఆ దోశల పెంక పెద్దగా ఉంది, చూపించాను కదా మీకు, పెద్ద సైజు అనమాట అది. ఇక అది పెద్దగా ఉంది కదా, అది మీడియం సైజులో ఇక పెద్దగా చేసేస్తున్నాను అనమాట. ఒక 2 తింటే కడుపు నిండిపోతుంది చపాతీలు.
అంటే పలసగా చేస్తేనే బాగుంటుంది, అది కూడా మందం చేస్తే అసలు బాగుంటుంది, పిండి పిండి ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. చపాతీలు నైస్గా నీట్గా పెద్దగా చేస్తే బాగుంటుంది, నేనైతే అలానే చేస్తానండి. ఇంకా మైదా పిండి కలుపుతున్నా అనమాట, పిండి ఉంది కదా అనేసి ఇంకా మైదా పిండి కొంచెం గోధుమ పిండి కలిపి చేస్తే మెత్తగా బాగుంటాయి, అది వేరే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అన్నట్టు. ఇక ఉంది కదా మైదా పిండి అన్నట్టు చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడైతే నా చేతులు కాలేయండి, ఒక చేతిలో కెమెరా పట్టుకున్నాను కదా, ఇంకో చేతితో వేస్తున్నాను కదా. మామూలుగా గంటతో తిప్పకుండా చేతితో ఇలా ఇలా తిప్పేసరికి అంటే గంట కూడా ఉంది కానీ అలా వేసి ఇలా వేసాను కదా, ఇగో ఇలా చేతితో ఇలా వరకు పెంక మీద పెట్టేశాను, అంటుకపోయిందనమాట, నా చేతులు కాలాయి బాగానే. ఇంకా వాటర్లో ఎమ్మటే పెడితే బుగ్గలు వస్తున్నాయి కానీ నేను పెట్టలేదు, ఇంకా తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను, 3 వేళ్ళు కాలాయి. సో అదనమాట. ఇక ఇక్కడైతే చపాతీలు అయితే చేశానండి, ఒక 6 7 చేశాను, నేను కూడా ఒక 2 తిందామని చేశాను అనమాట. ఇంకా మా ఆయన అయితే 3 తింటాడు. ఇట్లా 3 వేళ్ళు కాలాయి చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడైతే మా ఆయనకి వేసేస్తున్నానండి, ఇక తినేసి వెళ్తాడు. ఇంకా నాకైతే అస్సలు తినబుద్ధి అవుతుంది, కర్రీ మొత్తం మా ఆయనకే పెట్టేశాను, ఇక వేసాను ప్లస్ ఒకటి బాక్స్లో కూడా ఎక్కువనే కట్టేశాను, ఇక నేను తినంది ఎందుకు కదా అనేసి కొంచెం లైట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా తిన్నారు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక చప్పగా కలిపి పెడతాను, చేయలేని పరిస్థితి ఓపిక లేనప్పుడు, ఇక లేదంటే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. ఇక ఇక్కడైతే లంచ్ బాక్స్ కడుతున్నానండి, ఇక డైలీ ఉండే పనులే కదా, ఇంకా ఇవే ఉంటాయి, ఇంకేముంటాయి, డైలీ వ్లాగ్స్ అంటే డైలీ రొటీన్ పనులు, ఇంట్లో మనం చేసుకునే పనులే కదండి, ఇవే కదా. ఇంకా ఇక్కడైతే మా ఆయన తీసుకెళ్తున్నాడు, ఇక ఒక్కొక్కసారి అయితే నేనే కట్టేస్తాను, మామూలుగా బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. ఇక పిల్లలకు కూడా పాపం అదే టైంలో ఆకలి అంటుంటారు కదా అనేసి ఇక రాగి జావ ఇస్తున్నాను, ఇక తాగేసి వెళ్ళిపోతాడు మా ఆయన అయితే. ఏంటంటే ఇక 9 o'clock వరకు వాళ్ళు 9 o'clock అంటారు, నాతో పాటు లేస్తున్నారు, అటు ఇటుగా ఇట్లా ఆడుకుంటారు అనమాట. ఇక ఏమైనా దోశలు కానీ ఇడ్లీలు చేస్తాను కదా, ఇక అంటే ఇక దోశలు ఇడ్లీలు చేసినప్పుడేమో మార్నింగే వాళ్ళు లేచినప్పుడే దెబ్బ చేసేస్తాను, ఏదో ఒక టైం చూసుకొని బ్రష్ చేసేస్తాను అనమాట, వాళ్ళకు వేసేస్తే ఇక వేసేస్తే తింటారు. ఇక ఏం లేనప్పుడైతే సతాయిస్తుంటారు అనమాట, ఇక పాపం వాళ్ళకి ఒకటి కాకలి అవుతుంటుంది, మా ఆయన అదే టైంకి పోతుంటాడు, అస్సలు కుదురుతలేదనమాట. ఇంకా టక్కా చేసేసి ఇంకా పిల్లలకు బ్రష్ చేయించి, ఒకవేళ పాలు ఉన్నాయి అనుకో, పాలు కాగబెట్టి చల్లారబెట్టి తాగిపిస్తాను మధ్యలో. ఒక్కోసారి పాలు ఎందుకులే ఊకే వేడి కదా అన్నట్టు స్కిప్ చేస్తాను అనమాట. ఎండాకాలం పూట అంత పాలు మామూలుగానే వేడి కదా, అంటే ఆరోగ్యానికి మంచిదే కానీ వేడి అంటారు పాలు, అందుకనే రెగ్యులర్గా ఈ మధ్య అయితే ఏం తాగిపిస్తలేనండి. ఇంకా మా వానికైతే కొంచెం స్కిప్ చేస్తున్నాను ఈ మధ్య, వానికి వెళ్తే బాధే, వడదెబ్బ ఉందని చెప్పాను కదా, ఇంకా వేడిలా మళ్ళీ వేడి ఎందుకు అన్నట్టు ఇక వానికి ఏం తాగిపిస్తలేను. ఇక వాళ్ళు ఇక్కడైతే పిల్లలకు చపాతీ కూడా వేడే, కానీ ఏదో అప్పుడప్పుడు ఇక మా ఆయన తింటుంటే ఇక వాళ్ళు కూడా గుంజుకుంటారు అనమాట, ఇక పిల్లలకు తెలియదు కదా, ఇక ఒక్కొక్కటి అట్లా తినిపిస్తున్నాను అనమాట. ఇక అది కూడా సగమే తింటున్నారు వాళ్ళు. ఇంకా రాగి జావ మా వానికి బలవంతంగా తాగడు, ఒక దెబ్బేసి బెదిరిస్తే తాగుతాడు, లేదంటే తాగడండి. ఇక వాని ఆరోగ్యం గురించే కదా మన ఆలోచించేది. ఇంకా సో అదన్నట్టు ఇంకా వాడైతే సగం గిలాసడు తాగిడు, ఇంకా సగం కొంచెమేమో మా పాప గోసాన, ఇంకా తను కూడా తాగేసి ఇంకా ఆడుకుంటారు పిల్లలైతే. ఇంకా ఇక నేనైతే మంగళవారం కాబట్టి దీపం పెట్టాలి కదా, ఇక నేనైతే ఏం తినలేదండి, ఒక చాయ్ తప్ప. ఇక దబా పని చేసేసుకుంటున్నాను, పొయ్యి అయితే మొత్తం కడిగేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇక మామూలుగా తుడుస్తాను, పొయ్యి నీట్గా ఉంటే మామూలుగా తుడిచేస్తాను, స్టవ్ బండ కూడా మొత్తం తుడిచేస్తాను, లేదంటే ఇక కొంచెం గలీజ్గా ఉంది అనుకుంటే అంతే ఇక మొత్తం కడిగేస్తాను అనమాట. స్టవ్ కొంచెం వాటర్ పోకుండా జాగ్రత్తగా చూసి కడుగుతాను అనమాట. తుడవడమే, నీట్గా వాటర్ పోసి గీకేసి పీచు ఉంటుంది కదా, దాంతో మొత్తం ఇట్లా రాసి మొత్తం ఇక తడి బట్ట పెట్టి నీట్గా తుడిచేస్తాను అనమాట, ఇక క్లీన్ అయిపోతుంది. ఇక తర్వాత ఇక్కడ కిచెన్ కడుగుతున్నానండి, చాలా డేస్ అయిపోయింది, మామూలుగా మాఫ్ కట్ట పెట్టి తుడుస్తాను కదా, ఇక ఎందుకో అంత మంచిగా అనిపిస్తలేదు అనేసి ఈ కిచెన్లో అంతా ఇక వంట చేస్తుంటాం కాబట్టి అంతా చెత్త అయిపోయింది, ఇంకా కడిగితే పనిలో పని అయిపోతుంది కదా అనేసి అంతా కడిగేస్తున్నాను. ఇక ఏంటంటే మాకు 10:30 11 అయిందంటే ఇక బయట ఎండ స్టార్ట్ అవుతుంది, ఇక ఎండకు ఈ మధ్య బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇక అసలు బయట అసలు పని చేయబుద్ధి అవుతలేదు అనమాట.
ఇంతకుముందుకి ఏంటంటే ఎండకే నేను కొంచెం బట్టలు కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి కూర్చొని ఇంకా బట్టలు జాడిచ్చేదాన్ని. ఎండ అయిపోతుండే 12 గంటలకు అట్లా. ఇక నాకు ఇక ముందే హెల్త్ బాగలే కదా అనేసి ఈ మధ్య కూడా బాగా ఎండలు అయిపోయినాయి కాబట్టి త్వరగా పనులు చేసేసుకొని 11 వరకు ఇక పిల్లలను తీసుకొని ఇంట్లో అయితే ఉంటున్నానండి. ఇంకా దేవుని కూడా దీపం పెట్టాలి కదా. ఇక బయట కూడా కడిగేస్తున్నాను అనమాట. బెడ్రూమ్ అయితే తూడ్చానండి, అదేం కడగలేదు. ఎందుకంటే బెడ్ మేము గోడకి ఇట్లా నిలబెట్టాం కదా, మళ్ళీ తడిస్తే బాగుండదు అనేసి మామూలుగా తూడ్చాను. అదైతే నీట్గానే ఉంది. ఖాళీ కిచెను. ఈ బయట మొత్తం ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు అంటే గేట్ అంటే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా డోర్ లాగా, అది గేటే అంటాము. ఇక అక్కడ బయట వరకు అనమాట, అక్కడ వరకు గడగాలంటే చాలా పెద్దగా ఉంటుంది బయట. ఇక పక్కన ఆంటీ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇక మాకేందంటే గచ్చు మోరి, అదే మీరు ఏమంటారో ఈ వాటర్ పోయేది ఉంటుంది కదా, ఆ మోరి అనేది అక్కడ వరకు అక్కడ ఉంటుంది అనమాట. సో అక్కడ దాకా కొట్టుకుంటూ వెళ్ళి ఇక అక్కడ వాటర్ అంతా పోయేటట్టు మొత్తం కొట్టాలి. ఇంకా తొందరనే ఆరిపోతుంది ఇక ఎండకు. సో ఇక ఈ మధ్య బట్టలు కూడా నేను పిండితే పొద్దున్నే విండేస్తున్నానండి, లేదంటే సాయంత్రం విండేస్తున్నాను అనమాట. సో ఇక బట్టలు కూడా ఏం లేవు, దినం తప్పించి దినం పిండుతాను కదా. సో ఇక ఇలా కడిగేసానండి, మొత్తం నీట్గా చేసుకున్నాను. బాసనలు కూడా అన్ని తోమేశాను. అయితే ఇవేమో మొన్న విన్న బట్టలు అనమాట. అది ఇంతకుముందు వీడియోలో సాయంత్రం విన్నాను కదా, ఆ బట్టలు అనమాట, మండే రోజువి. సో ఇక ఆ బట్టలు అయితే తీసాను, పక్కకు పెట్టాను, మడత పెట్టాలి. ఇక పిల్లలు అయితే ఆడుకొని వచ్చారండి. ఇక మమ్మీ ఏమన్నా కావాలని. మా పాప అంత అడగదు కానీ మా వాడే అడుగుతాడండి. ఇక టైం చూస్తారు కదా, 11:30 అవుతుంది, కావస్తుంది. ఇక మా వానికి ఏం కావాలో వాళ్ళకి కొనిపించాను షాప్లో, 5 రూపీస్. ఇక వాళ్ళు కూర్చొని తింటుంటే నేను ఇక్కడ ఇక కడపగా అడుగుతున్నాను అనమాట, ఇక దీపం పెట్టాలి కదా అనేసి. సో ఫాస్ట్గా చూసారుగా ఎండ ఎలా వచ్చిందో. 11 వరకు 11కే స్టార్ట్ అవుతుంది. ఇక బయట అడుగు పెట్టలేమన్నట్టు, బండలు కాలుతుంటాయి. ఇక అంత అగరు వస్తుంటుంది ఇక కిచెన్లోకి. ఇంకా త్వరగా దీపం పెట్టేశానండి. ఇక ఎందుకంటే నేను మండే రోజు చెప్పాను కదా, మండే రోజు హెల్త్ బాగాలేదని దీపం పెట్టలేదని. సో ఇక పెడతాను, మండే ట్యూస్డే కంపల్సరీ పెడతాను, హెల్త్ బాగాలేకపోతేనే పెట్టాను అన్నట్టు. సో ఇది అన్నట్టు ఫ్రెండ్స్, ఇలా జరిగింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, లెంతీగా అనిపించిందా, బాగుందా, బాగలేదా, ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే నాకు కూడా తెలుస్తుంది కదా, లేకపోతే బోరింగ్గా ఉందా అనేసి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మొత్తం వీడియో చూసాకైతే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.